లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్ల చెరువు మున్సిపల్ డంపింగ్ యార్డ్ నందు అక్రమ మద్యాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ అండ్ ఎస్ఎస్ఈబి రెండిట్లో కూడా డ్యూటీ పైడ్ అండ్ నాన్ డ్యూటీ పైడ్ లిక్కర్ను అండ్ బీర్లు 945 కేసులో 24031 మధ్యాహ్నం మద్యం బాటిళ్లు 4647 లీటర్ల మద్యం ఎస్ఈబి అధికారుల నుండి సుమారు 12,000 మద్యం ఎలక్షన్ టైంలో 2 పెద్ద కేసుల్లో పట్టుపడినట్లు తెలిపారు. 2021 నుండి 2024 వరకు సీజ్ చేసిన మద్యం తెలంగాణ, గోవా, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగిందన్నారు. 48 lakhs to 50 lakhs ఉంటాయి రైట్. అన్ని చీప్ బ్రాండ్స్ ఉన్నాయి, కాస్ట్ బ్రాండ్స్ ఉన్నాయి. టీసర్లో పోలీస్ అండ్ సెబ్ రెండిట్లో కూడా సీజ్ చేసిన డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అదేవిధంగా బీర్ సంబంధించిన అన్ని కూడా ఈ రోజు డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. టోటలీ దీంట్లో 945 కేసెస్ ఉంది. ఈ 945 కేసెస్లో 24,031 బాటిల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము. దాంట్లో లిటర్స్ చూసామంటే 4,647 లీటర్లు ఇదన్నీ కలిపి ఉంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మన సెబ్ నుంచి కూడా 2 పెద్ద కేసులు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా, అది కూడా టోటల్ 12,635 బాటిల్స్ ఒక 2 కేసులో మన సెబ్ నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది. సో టోటలీ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 21 నుంచి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. తర్వాత రీసెంట్ కేసెస్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది, తర్వాత మనకి తెలంగాణ నుంచి వచ్చినది, తెలంగాణ నుంచి కానీ